చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. బాబు ఒక అబద్ధం, బాబు ఒక బోటకం. హామీలు ఎగ్గొట్టడంలో A1, మోసం చేయటంలో మాస్టర్స్ డిగ్రీ. 1995 నుంచి బాబుకు బాగా అలవాటైన ప్రక్రియ. లేటెస్ట్ బడ్జెట్లో అది మరోసారి ప్రూవ్ అయింది. సూపర్ 6 అంటూ ఓ అర్థం పర్థం లేని పదాన్ని ప్రజల మెదడులోకి చొప్పించి వాటికి తోడు 143 హామీలు మరింత బలంగా ప్రజల మనసుల్లో నాటి ఇప్పుడు అన్నింటికీ ఎసరు పెట్టేశారు. అయినా సరే చంద్రబాబును మించిన నాయకుడు ఈ దేశంలో లేరని, మనమంతా చప్పట్లు కొట్టాలని ఎల్లో మీడియా మనకు నిత్యం ఉద్బోధిస్తూ ఉంటుంది. ఇంతకీ హామీలు ఎగ్గొట్టడంలో A1 బాబు తప్ప మరొకరు లేరా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. వల్లభనేని వంశీ అరెస్టుతోనే రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్ అయింది. అందులో భాగమే పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా. ఈ తరహా అరెస్టులు చూస్తుంటే అక్రమం, అన్యాయం, అరాచకం అన్న పదాలు కూడా చిన్నబోతున్నాయి. ఈ అక్రమ అరెస్టుల తీరు చూసి చట్టమే సిగ్గుపడుతోంది. పక్కా స్కెచ్తో అక్రమ అరెస్టులు జరగడం వేరు, ఎలాగైనా అరెస్టు చేయాల్సిందే అన్నట్టుగా చట్టాలను లెక్క చేయకుండా అరెస్టులు చేయటం వేరు. ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న అరెస్టులు ఈ కోవకు చెందినవే. ఇంతకీ రెడ్ బుక్ లోకేష్ చేతిలోనే కాదు, పవన్ చేతిలోనూ ఉందా? పోసాని అక్రమ అరెస్టు జనసేన ఖాతాలో పడిందా? మనోభావాలు ఇలా కూడా దెబ్బతింటాయా? అరెస్టుల సమయంలో పోలీసులు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చంద్రబాబులో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మరెవరిలోనూ కనిపించదు. అదేంటో తెలుసా? తాను చేసే చెడును పక్కవారిపై రుద్దేయడం, పక్కవాళ్ళు చేసే మంచిని తన ఖాతాలో వేసుకోవడం. ఇందులో చంద్రబాబును కొట్టేవాళ్లే లేరు. మీకు అర్థం కాకుంటే ఇంకాస్త క్లియర్గా చెబుతాను, వినండి. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఎడాపెడా అప్పులు చేసేది చంద్రబాబే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో 14 లక్షల కోట్ల అప్పులంటూ పదే పదే ఒక అబద్ధాన్ని చెబుతూ అదే నిజమని నమ్మేలా చేశారు. బూతుల విషయంలోనూ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్ములాను అప్లై చేశారు. నిజానికి బండబూతులు బహిరంగంగా మాట్లాడేది ఆ పచ్చపార్టీ నేతలే. కానీ ఆ మరక పూర్తిగా వైఎస్ఆర్సీపీకి పూసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. ఇంతకీ బూతులు తిడుతూ నీతులు చెబుతోంది ఎవరు? బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన పార్టీ ఏది? ఎన్నికల సభల్లో బూతులతో రెచ్చిపోయింది ఎవరు? చంద్రబాబు నుంచి పవన్, లోకేష్ వరకు ఏ ఏ సందర్భాల్లో ఎంత నీచంగా మాట్లాడారు? తేల్చేద్దాం గన్ షాట్గా. బడ్జెట్ ప్రసంగంలో మన కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందట, పైసా అప్పు పుట్టకుండా చేసిందట. బడ్జెట్ కాపీలో లోపలి పేజీలోకి వెళితే ఏముందో తెలుసా? ఈ 8 నెలల్లో 97,000 కోట్లు అప్పులు చేసినట్టుంది. దట్ ఈస్ చంద్రబాబు. విజన్ ముసుగులో ఉన్న ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు అని ఎవ్వరూ గుర్తించకుండా ఇలాంటి వేషాలు వేస్తుంటారు. పైగా మొదటి పేజీలో రాసింది చదివి జగన్ను తిట్టుకుంటూ మనం పోసే మందు తాగి మత్తులో హాయిగా రాష్ట్రం నిద్రపోతుంది. కానీ లోపలి పేజీల్లో ఉన్నది ఎవరూ చదవరన్న ధీమా చంద్రబాబుది. చేసిన అప్పులు 97,000 కోట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 1,00,000 కోట్లు అప్పులు చేస్తామని కూడా ఇదే బడ్జెట్ కాపీలో స్పష్టంగా అచ్చేశారు. అందుకే అనేది దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసమని. పోని ఇన్ని అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకమైనా ఇచ్చారా? అభివృద్ధికి పైసా ఖర్చు పెట్టారా? సూపర్ 6 హామీలు నెరవేర్చారా అంటే అది లేదు. ఇంతకీ బాబు తెచ్చిన 1,00,000 కోట్ల అప్పు ఎటుపోయింది? బడ్జెట్లో సూపర్ 6తో పాటు 143 హామీలకు జరిపిన కేటాయింపులు ఎంత? బడ్జెట్లో బాబు మోసం మరోసారి బయటపడిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సూపర్ 6 పథకాలను సూపర్ 6 చేసేశారా? క్వశ్చన్ నెంబర్ 2, తల్లికి వందనంలో కోత, బడికెళ్లే పిల్లాడికి వాత తప్పదా? క్వశ్చన్ నెంబర్ 3, బడ్జెట్లో బాబు ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయిందా? క్వశ్చన్ నెంబర్ 4, యువకులు, రైతులు, మహిళలు అందరూ మోసపోయారా? క్వశ్చన్ నెంబర్ 5, తమ చేతగానితనాన్ని గత ప్రభుత్వం పైకి నెట్టేస్తున్నారా?
హామీలు ఎగ్గొట్టడంలో A1 చంద్రబాబు అని ప్రూవ్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇది ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. ఇంతకంటే ట్రోలింగ్ అయిన వీడియో బహుశా దేశంలో ఇంకొకటి లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే విద్యా వ్యవస్థలో దేశం నివ్వెరపోయేలా సంస్కరణలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తామన్నారు, ఇచ్చారు. చంద్రబాబు తల్లికి కాదు బడికెళ్లే ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు, జనం నమ్మారు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఎంతమంది పిల్లల్ని కంటారో కనండి, మీకు ఓపిక ఉన్నంత వరకు కనండి. ఒక్కొక్కరికి 15,000 ఇస్తామన్నారు. బాబిచ్చే 15,000 కోసం పిల్లల్ని కనాలా? ఆయన గారికి ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు గారికి ఒక్కడే కుమారుడు. వాళ్ళ ఇళ్లలో మాత్రం ఒక్కరనే కంటారు. పేదల మాత్రం కోడి పిల్లల్ని పెట్టినట్టు ఎడా పెడా కనేయాలని మితిమీరిన తెలివితేటలతో ప్రశ్నించకండి. బాబు గారు చెప్పారు, మనం వినాలి, ఓటేయాలి. వేసేశాం. మరి ఇప్పుడు ఏమైంది? గుడ్డు పగిలి ఆమ్లెట్ అయింది. గత ఏడాది తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లాడికి పంగనామం పెట్టిన బాబుగారు ఈ బడ్జెట్లోనూ కోత పెట్టి తల్లులకు కడుపు కోత మిగిల్చారు. యూడైస్ ప్లస్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 87,42,000. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఈ పథకం అమలు చేయడానికి 13,113 కోట్లు కావాలి. కానీ కేటాయించింది ఎంతో తెలుసా? 9,407 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 3,706 కోట్లు. అంటే దాదాపు 24,70,000 మంది విద్యార్థులను ఈ పథకం నుంచి ఓ పథకం ప్రకారం ఎత్తేయబోతున్నారు. ఓవరాల్గా 2 బడ్జెట్లలో ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 16,819 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసం. నెక్స్ట్, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని బాబు గట్టిగా అరిచి చెప్పారు. ఈ పథకానికి దాదాపు 1,60,00,000 మంది అర్హులు. ఈ పథకం అమలుకు ఏడాదికి 28,800 కోట్లు కావాలి. ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? గుండు సున్నా. చంద్రబాబు గారి సూపర్ 6 పై ఒట్టు ఇది నిజం. గుండు సున్నా మాత్రమే కేటాయించారు. ఓవరాల్గా 2 బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 57,600 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసం. అమ్మా, ఉచిత బస్సు కోసం బస్టాండుల్లో ఎదురు చూస్తున్న మహిళల్లారా, ఆ బస్సు 5 ఏళ్ల కాలం మిస్సు. చంద్రబాబు ఇచ్చిన హామీ తుస్సు. ఆపండి మీ కస్సు బుస్సు. బడ్జెట్లో కేటాయింపులు లేవు తల్లి. ఇంకా ఎంతకాలం ఆ బస్ స్టాపుల్లో ఫ్రీ బస్సు కోసం ఎదురు చూస్తారు? ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి, లేదా పైసలు చేతబట్టుకొని బస్ ఎక్కండి. అర్థం కావడం లేదా? చెబుతాను, వినండి. ఆర్టీసీలో రోజు ప్రయాణిస్తున్న మహిళలు దాదాపు 20 లక్షలు. ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి 3,182 కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? గుండు సున్నా. 2 బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 6,364 కోట్లు. నిజం తల్లి. ఆర్టీసీ బస్టాండులో పరిశుభ్రతపై ఒట్టు ఇది నిజం. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని శ్రీశ్రీ అంటే, రాష్ట్రంలో యువకులు పుట్టుకతో వృద్ధులని చంద్రబాబు భావిస్తుంటారు. ఎందుకంటే 2014లో 2,000 నిరుద్యోగ భృతి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారో తెలుసా? ఏమీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇంటికో ఉద్యోగం లేదా 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు ఏమైంది? చిరిగి చాటైంది. 1,60,00,000 కుటుంబాలకు ఈ పథకం కింద అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 57,600 కోట్లు. కేటాయించిన నిధులు ఎన్నో తెలుసా? గుండు సున్నా. అవును, పథకంలో కోత పెట్టడం కాదు, పథకాన్నే ఓచకోత కోసేశారు. అంటే 2 బడ్జెట్లలో కలిపి 1,15,200 కోట్లు ఎగ్గొట్టారు. బాబు ఇంత దగా చేసినా ఏ యువకుడు ప్రశ్నించడు. ఎందుకో తెలుసా? రాష్ట్రంలో యువకులు పుట్టుకతో వృద్ధులని నమ్మే చంద్రబాబు నమ్మకాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టడం కోసం. ఇక వ్యవసాయం దండగాని నిజంగా చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో నమ్మే ఏకైక లీడర్ మన చంద్రబాబు గారు మాత్రమే. అలాంటి మన బాబు గారు తన ఒట్టు తీసి గట్టుపై పెట్టి పెట్టుబడి సాయం కింద రైతుకు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. 2014లో మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఓట్లేయించుకొని బాబు మోసం చేశారు కదా. ఇప్పుడెలా నమ్ముతారు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామంటే అని ప్రశ్నించకండి. కష్టం తప్ప కల్మషం తెలియని బ్రతుకులు పాపం నమ్మేశారు. ఇప్పుడేమైంది? బ్రతుకు బురదలో కూరుకుపోయింది. ఈ పథకానికి ఏడాదికి 10,717 కోట్లు కావలసి ఉండగా
ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? 6,300 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 4,417 కోట్లు. రెండు బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 14,864 కోట్లు. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు ఎగనామం అన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలు అని మనకు తెలుసు, కానీ చంద్రబాబు గారు ఇంటికి గ్యాస్ బండ ఇల్లాలు అని కొత్త స్లోగన్ అందుకున్నారు. 3 బండలు మీ ఇంట్లో ఫ్రీగా వేస్తా అన్నారు. దీని బండబడ ఈ దీపం పథకం వెలిగిందో ఆరిపోయిందో కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 3 ఫ్రీ సిలిండర్లకు ఏడాదికి 4,000 కోట్లు కావాలి. కానీ కేటాయించింది కేవలం 2,601 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 1,399 కోట్లు. అంటే 58 లక్షల మందికి ఎగనామం అన్నమాట. దట్ ఈస్ చంద్రబాబు. దిస్ ఈజ్ మెగా మోసం. జగన్ మొనగాడు, చెప్పింది చెప్పినట్టు చేశారు. కానీ చంద్రబాబు జగన్ తెచ్చిన పథకాలను సమాధి చేయడం మాత్రమే కాదు, తన నోటితో తానిచ్చిన హామీలను కూడా సమాధి చేసేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చంద్రబాబు సమాధి చేసింది హామీలను మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా. ఇది మాత్రం గన్ షాట్. నోటీసులో ఉన్నది 27వ తేదీ, కానీ అరెస్టు చేసింది 26వ తేదీ. అరెస్టు చేయడానికి వచ్చింది సంబేపల్లి స్టేషన్ పోలీసులు, కానీ వారిచ్చింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్. పోసాని కృష్ణమురళి అరెస్టులో కనిపించిన అక్రమాలివి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన నోటీసులో 27వ తేదీ అరెస్టు అన్నట్లుగా చూపించారు. కానీ ముందు రోజే అంటే 26వ తేదీ రాత్రి 8:30 గంటలకు అరెస్టు చేసి తీసుకెళ్లారు. రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తన వికృత రూపం ప్రదర్శించింది అనడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు జరిగిన 2 వారాలలోపే మరో అక్రమ అరెస్టు సంచలనం రేపింది. ఇక పోసాని అరెస్టులో మరింత లోతుల్లోకి వెళ్ళి ఆ మనోభావాల ఎపిసోడ్ను టచ్ చేస్తే మతులు పోవడం గ్యారంటీ. అసలు ఏపీలో పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతున్నారా? పోసానిపై పెట్టిన సెక్షన్లేంటి? ఈ కేసు పెట్టిందెవరు? అతని మనోభావం ఎలా దెబ్బతింది? ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోసాని అరెస్టులో జరిగినటువంటి అక్రమాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, పోసాని కామెంట్స్ 8 ఏళ్ల తరువాత మనోభావాలు దెబ్బతీశాయా? క్వశ్చన్ నెంబర్ 3, పోసాని అక్రమ అరెస్టు జనసేన ఖాతాలో పడిందా? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ చేతిలోనూ మరో రెడ్ బుక్ ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అరెస్టు సమయంలో జరిగిన అక్రమాలు కాసేపు పక్కన పెడితే అసలు ఫిర్యాదు చేసిందెవరు? ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫిర్యాదుదారుడి మనోభావాలు పోసాని దెబ్బతీయడం ఏంటి? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది చూడాలి. ఫిర్యాదుదారుడి పేరు జోగినేని మణి. ఇతనొక జనసేన లీడర్. అప్పుడెప్పుడో 2015లో పోసాని నటించిన టెంపర్ సినిమాలో పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో నంది అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్స్ సినీ ఇండస్ట్రీలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోయిందని పోసాని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలో కమ్మకులం ఆధిపత్యం పెరిగిపోయిందని, జ్యూరీలో 12 మంది సభ్యులుంటే 11 మంది కమ్మ కులస్తులే ఉన్నారని ఓపెన్గా చెప్పేశారు. ఇదే విషయం 2023 ఏప్రిల్లో ఓ కార్యక్రమం సందర్భంగా గుర్తు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది, ఇప్పటికీ కొడుతూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు అది జోగినేని మణి కంటపడింది. అది తన మనోభావాన్ని దెబ్బతీసిందని, ఇప్పటికీ ఫార్వర్డ్ అవుతోందని అనేక మంది షేర్ చేస్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు కూడా జరిగిపోయింది. ఆ విధంగా పోసాని జనసేన లీడర్ జోగినేని మణి మనోభావాన్ని దెబ్బతీశారట. దెబ్బతీశారు. కానీ అలా మున్ముందు మరింత మంది జనసేన టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ముందు డిలీట్ చేయాలి కదా. ఆ పని మాత్రం చెయ్యరు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం మనోభావాలు పోసాని దెబ్బతీస్తే ఇప్పుడు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఒకటి ఉంది. జోగినేని మణి ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25న మరో 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ప్రయాణం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవన్ ప్రకటించారు. ఫిబ్రవరి 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాదులో పోసాని అరెస్టు జరిగింది.
ఎక్కడో జరిగే ఓ సంఘటన ఇంకెక్కడో జరిగే మరో సంఘటనను డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోసానిని అరెస్ట్ చేసిన ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎమ్మెల్యే మరెవరో కాదు, అరవ శ్రీధర్. అతను జనసేన పార్టీ ఎమ్మెల్యేనే. అంటే పోసాని అరెస్టు జనసేన ఖాతాలో పడిందా అన్న మనోభావం వ్యక్తమవుతోంది. అసలు మనోభావాల గురించి మాట్లాడుతున్న వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే. బాలకృష్ణ భారతరత్న అవార్డు గురించి ఏమన్నారో తెలుసా? అది తన కాలిగోటితో సమానమట. ఈ దేశం గౌరవించే అత్యున్నత పురస్కారాన్ని అలా అవమానిస్తే దాన్ని అందుకున్న వారి మనోభావాలు దెబ్బతినవా? కేంద్ర ప్రభుత్వ మనోభావాలు గాయపడవా? ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే అంటూ తన రాజకీయ అవసరాలకు వాడుకునే చంద్రబాబు మనోభావం కన్నీరు కార్చదా? వాటికి లేవా కేసులు, వాటికి జరగవా అరెస్టులు? మనోభావాలు మీ ఇంటి సొత్తైనట్టు ఎవ్వరు పడితే వారు మనోభావాలంటే ఎలా సార్? ఇదే నంది అవార్డుల గురించి బన్నీ వాసు మెగా హీరోలందరూ నంది అవార్డులు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నటన నేర్చుకోవాలి అన్నారు. అంటే కమ్మోళ్లకే గాని కాపులకు అవార్డులు ఇవ్వరనేగా అర్థం. మరప్పుడు మనోభావం దెబ్బతినలేదా? రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ డైరెక్ట్గా చంద్రబాబుకు లేఖ రాయలేదా? శాతకర్ణిపై ఉన్న తీపి రుద్రమదేవి సినిమా పై ఎందుకు లేదు అని? అప్పుడు దెబ్బతినలేదా మనోభావాలు? మెగా హీరోలందరికీ నంది అవార్డు దక్కకుండా చేస్తున్నారని, ఇవి నంది అవార్డులు కావు సైకిల్ అవార్డులని బండ్ల గణేష్ అనలేదా? మరప్పుడు మనోభావం దెబ్బతినలేదా? ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్గా మనోభావమే లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. ఇది మాత్రం గన్ షాట్. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టీడీపీనే. లకారాలు మొదలుకొని నకారాల వరకు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడేది పచ్చ పార్టీ నేతలే. బహుశా బూతు పత్రిక యజమానికి అవి వినిపించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గారి చెవిలో శేషమైనా ఉండాలి, లేదా ఆ బూతులు శ్రవణానందంగా అయినా ఉండాలి. ఒకప్పుడు తమ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా బూతు పోస్టులు పెట్టిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు చంద్రబాబు. ఆ తరువాత వ్యవస్థీకృతం చేశారు. ఐటీడీపీ ఏర్పాటు చేసి వ్యక్తిత్వ హననం చేస్తూ సైకోల్లా వెంటపడుతూ మహిళల్ని మరీ నీచంగా అవమానిస్తూ రాజకీయ లబ్ధి సైకో ఆనందం ఏకకాలంలో పొందేవారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ సైకో ఐటీడీపీ వేధింపులు బూతులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో. కానీ గత కొన్నేళ్లుగా ఆ స్టేజ్ దాటి నేరుగా బాబు ఆయన పార్టీ నేతలు బండబూతులు మాట్లాడటం మొదలుపెట్టారు. అసభ్యకర భాష ఉపయోగించేది వాళ్లే, పక్క పార్టీలపై నిందలు వేసేది వాళ్లే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాబు, ఆ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్, ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్. ఎక్కడ పడితే అక్కడ టీడీపీ నేతలు వాడే భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ బూతు పురాణం ఏ స్థాయిలో ఉంటుందో ఆధారాలతో సహా మీకు చూపిస్తా. బూత్ అంటే మనకు గుర్తొచ్చేవి పాల బూతులు, పోలింగ్ బూతులు. కానీ రాజకీయాల్లో బూతులు పరిచయం చేసింది మాత్రం టీడీపీనే. తాజాగా పోసాని అరెస్టు తర్వాత ఇటు టీడీపీ నేతలు అటు ఎల్లో మీడియా బూతుల గురించి నీతులు చెబుతున్నాయి. చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేష్, పార్ట్నర్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేతల దాకా వైఎస్ జగన్ సహా ఆయన సతీమణిని, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలని, వారి కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూనే ఉంటారు. పచ్చి బూతులు, అసభ్యకరమైన తిట్లు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్నింటినీ వారే చేసి వైఎస్ఆర్సీపీ నేతలు బూతులు మాట్లాడతారని, ఆ పార్టీ బూతుల పార్టీ అని దుష్ప్రచారం చేస్తారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని అనుకోవచ్చు. ఎన్నికల సమయంలో 75 ఏళ్ల చంద్రబాబు నీ అమ్మా మొగుడు అంటూ మాట్లాడలేదా? 5.5 కోట్ల మంది ప్రజలు 11 కోట్ల చెవులతో వినలేదా? ఇక లోకేష్ గారి సుమతి శతకాలు చాలా శ్రవణానందంగా ఆధ్యాత్మికంగా ఉంటాయి. రామోజీ ఆత్మకి, రాధాకృష్ణకి. ఒక్కసారి పలు సందర్భాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ భాష ఎంత మృదు మధురంగా ఉంటుందో మీరే చెవిలారా విని తరించండి. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఛాలెంజ్ చెప్తున్నాను, కోడకల్లారా రెండందరూ బయటికి కోడకల్లారా కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు.
అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే. అణగదో కథ ఒక్కొక్కడిని మళ్ళా తిరిగి లేరు. జగన్ తాత ఏం పీకల, తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడా బాబు బలం. ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 సైకో జగన్ చెప్పాడా గుండెలు మింగేదాకా ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి సర్వసంగ పరిత్యాగిలా మారిపోయినట్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో చేసిన బూతు ప్రసంగాలు ఆయన సభ్యత సంస్కారాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఆయన గారైతే సినిమా నటుడు కదా, బూతులను స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపించేవారు. ఇక గతంలో సీఎంగా ఉన్న జగన్పై చంద్రబాబు, లోకేష్ సైకో అంటూ రెచ్చిపోవడం మనకు తెలియంది కాదు. ఈ తండ్రి కొడుకులు బహిరంగ సభల్లో ఎన్నిసార్లు నకారాలు లకారాలు వాడారో తెలియంది కాదు. పచ్చి బూతులు మాట్లాడుతూ శ్రీరంగనీతులు చెబుతుంటే వినడానికి ఇక్కడ వెర్రివాళ్లు ఎవరూ లేరు. ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆ పచ్చ పార్టీ నేతల భాష మరింత దారుణం. పేరుకేమో ఉన్నత పదవులు, పబ్లిక్లో నోరు తెరిస్తే పబ్లిక్ టాయిలెట్ కన్నా ఘోరంగా కంపు కొడుతుంది. పట్టాభి నోటి నుంచి ఆ కంపు కాస్త ఎక్కువ మోతాదులో వస్తుంది. అయ్యన్న పాత్రుడి నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరూ అదే బాపతు. వారి బూతు పురాణం కూడా విని తరించండి. ఈ సైకో నా కొడుకు, మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు. ఇటువంటి పనికిమాల నా కొడుక మనకు ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ. ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు. నువ్వు ఎంత బాధపడుతున్నావు. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి రోజా గురించి ఏం మాట్లాడారు? బ్లూ ఫిల్ములంటూ మాట్లాడారు. బహుశా ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడేటప్పుడు తన ఇంట్లో వాళ్ళు ఆ భాష వినకుండా చెవులు మూసుకోవాలని ఆయన చెప్పుంటారని అనుకుంటా. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, ఎవరిది బూతు పార్టీ, ఎవరివి బూతు మాటలు? ఆ వైపు నుంచి వస్తే బూతులా, ఈ వైపు నుంచి వస్తే శ్రీరంగనీతులా? సెన్సార్ సమస్యతో సగం సగం బూతులే చూపించగలిగాను, కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే వినేవాడి కర్ణభేరి పగలడం ఖాయం. తప్పు ఎవరు చేసినా తప్పే, బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. అదే వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. కానీ తాము సుమతి శతకాలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలు, భక్తి ప్రసంగాలు, పవిత్ర శ్లోకాలు పలుకుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చే ఎల్లో బూతు పార్టీ నాయకుల మాటలన్నీ ఎల్లో మీడియా అధినేతలకు చాలా శ్రవణానందకరంగా అనిపించవచ్చు, చెవులకు సమ్మగా వినిపించవచ్చు. ఈ బూతులన్నీ అంత బాగుంటే పెన్ డ్రైవ్లో ఎక్కించుకుని రోజు ఉదయాన్నే సుప్రభాతంలా వినండి. ఆ బూతు పత్రిక యజమాని గారికి ఇంతకంటే గొప్ప సూచన మరొకటి లేదు. ఇది మాత్రం గన్ షాట్.